రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 350తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అంటే చూసేద్దామా. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. ఎంఐకి సంబంధించినటువంటి ఒక సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ రేపు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా సేల్లోకి రేపటి నుంచి తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్డ్ ఆఫర్స్ లాంటివి ఎన్నో ఎగ్జైటింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే ఇప్పుడే ఒక లైక్ కొట్టేసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా మొన్న నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ని అయితే చూద్దాం. అంటే మీరు రెగ్యులర్గా మీ మొబైల్ ఫోన్లో ఎలాంటి బ్రౌజర్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పి అడిగాను. క్రోమ్నా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నా, లేదా సఫారీనా, లేదన్నట్లయితే అదర్సా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రోమ్ బ్రౌజర్ అన్నారు. వెరీ గుడ్. ఇదైతే మనకి గూగుల్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం సెక్యూర్డ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా షామీ నుంచి బ్లీచ్ అయితే మనం చూసే ఉన్నాం. ఇక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి 0% ఆల్మోస్ట్ ఎవరు యూజ్ చేయట్లేదు, అంటే విండోస్ మొబైల్స్ లేవు కాబట్టి. అలాగే సఫారీ అని చెప్పి 3%, మేబీ వీళ్ళందరూ కూడా ఐఫోన్ యూజర్స్ అయి ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అదర్స్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్, అంటే రియల్మీ ఉందనుకో, రియల్మీ బ్రౌజర్ ఉంటుంది. ఎంఐ అయితే ఎంఐ బ్రౌజర్ ఉంటుంది సరే, అలా వాడేవాళ్ళు. సో 5% అని చెప్పి వచ్చింది. నన్ను అడిగితే కనుక మీరు ఇదైతే కొన్ని రోజులు స్కిప్ చేయండి, ఎందుకంటే వీటి మీద కొన్ని బగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు క్రోమ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేయండి. ఇకపోతే ఈ రోజు ప్రశ్న ఇప్పుడు కాదు, యాజ్ యూజువల్గా మనం న్యూస్ మధ్యలో కంటిన్యూ. మొదటిగా న్యూస్ వచ్చినప్పటికీ మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఈ రోజు నుంచి అఫీషియల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా షిప్పింగ్ అయితే స్టార్ట్ చేసినాయి. కాకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ విధించినటువంటి ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్స్లో మాత్రమే వీళ్ళు డెలివరీస్ అయితే ఇస్తున్నారు. రెడ్ జోన్లో అయితే వీళ్ళు డెలివరీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ మనకి చేయమని చెప్పినా కానీ వీళ్ళైతే ముందుగా ప్రికాషన్ తీసుకుంటూ వీళ్ళైతే చేయట్లేదు. ఇక త్రూఅవుట్ ద ఇండియా మొత్తం ఈ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఉండేది హైదరాబాద్, నాకైతే రెడ్ జోన్ కాబట్టి, అంటే కంటోన్మెంట్ ఏరియాస్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇంకా మనకి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకేమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొన్ని పిన్ కోడ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని పిన్ కోడ్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీ పిన్ కోడ్ని అయితే ఒకసారి టైప్ చేసి చూడండి. ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ వచ్చిందంటే కనుక మీరు ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో మీకు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు ఆర్డర్స్ పెట్టుకునే అన్నీ కూడా రెడ్ జోన్ మినహాయించి ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్స్ అన్నింటిలో మీకు ఈ రోజు నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి షామీ mi.com అలాగే రియల్మీ.com వెబ్సైట్లో కూడా సేల్స్ స్టార్ట్ అవ్వడం మరొక మంచి విషయమే చెప్పుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద కంపెనీస్. సాధ్యమైనంత వరకు మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కానీ ముందుగా శానిటైజ్ చేసి అయితే వాటిని రిసీవ్ చేసుకోండి, లేదంటే ఎండ్లో పెట్టండి. దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు అస్. ఇప్పుడు మనకి షామీ ఈ రోజు అఫీషియల్గా వీళ్ళు రేపు మనకి సేల్లోకి తీసుకొని రాబోతున్నటువంటి రెడ్మీ నోట్ 9 ప్రో ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కార్డ్ ఆఫర్ని అలాగే దీని సేల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఇది రేపటి నుంచి మనకి సేల్లోకి రాబోతుంది Amazon.com వెబ్సైట్ ద్వారా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి mi.com ద్వారా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ని కనుక యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఇన్స్టెంట్ 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు అన్ని వేరియంట్స్ మీద. సో రీసెంట్గా మనకి ప్రైస్ అయితే హైక్ అయింది. సో దీనివల్ల మళ్ళీ తిరిగి మనకి ఇది ఓల్డ్ ప్రైస్గా రావడం అయితే జరిగింది. ఒకవేళ మీరు కనుక రెడ్మీ నోట్ 9 ప్రో పర్చేజ్ చేయాలని చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇది మరొక బ్యూటిఫుల్ ఫోన్. ఇక రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, అంటే దీన్ని అనౌన్స్ చేశారు కానీ సేల్లోకి అయితే తీసుకొని రాలేదు. చూద్దాం విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో దీన్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ రీసెంట్గా వీళ్ళు జరిగినటువంటి ఒక జూమ్ మీటింగ్ యాప్లో మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయడం అయితే జరిగింది. రెడ్మీ K30 ప్రోని అండ్ అట్ ది సేమ్ టైం Mi 10 మొబైల్ ఫోన్ అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేస్తా అన్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ మనకి రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. షామీ నుంచి Mi 10 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద మన ముందుకి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీరు చూసారంటే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ తోటి అలాగే 108 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే తీసుకొని రాబోతున్నారు. మేబీ దీని బడ్జెట్ కూడా నాకు తెలిసినంత వరకు అయితే 40+ ఉండేటువంటి అవకాశం ఉంది. చూద్దాం షామీ ఏం మ్యాజిక్ చేస్తుంది. మోస్ట్లీ దీని అనౌన్స్మెంట్ రేపు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి హువావీ రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి హువావీ Y9s అనేటువంటి మోడల్ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ముందుకి అమెజాన్ ద్వారా సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి హెడ్డింగ్ ఫ్లాష్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈరోజు కనపడటం జరిగింది. సో దీన్ని రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇక ఇండియాలోనే తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకు ఒక పాపప్ మెకానిజం కెమెరాతో రాబోతుంది. దీంట్లో మీరు చూసారంటే హై సిలికాన్ కిరిన్ 710F ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుంది. 6.59 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లేని మనం ఇందులో చూస్తుంటాం. ఇక నాచ్ అయితే ఏముండదు, కంప్లీట్ బాడీ టు బాడీ మనకి ఎక్కడ నాచెస్ లేదా డాట్స్ లేకుండా మనకి ఇది రావడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ విచ్ కమ్స్ విత్ రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఉంటుంది. రేర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద అలాగే 8 మెగాపిక్సెల్ సెకండరీ. ఇది వచ్చేటప్పటికి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం దీన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని సుమారుగా వీళ్ళు 18,000 రూపాయల నుంచి 22,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో తెచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం హువావీ ఏం మ్యాజిక్ చేయబోతుంది అనే దాని గురించి.
నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే. షామీ అతి త్వరలో మన ముందుకి ఎంఐ బ్యాండ్ 5 సిరీస్లో మరొక బ్యాండ్ అయితే తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి సాటర్డే లేట్ నైటే లీక్ అవ్వడం జరిగింది. కానీ నిన్న మరికొన్ని వెబ్సైట్స్లో మరొక రూమర్ కూడా మనకు రావడం జరిగింది. అదేంటి అంటే ఇదంతా కూడా ఫేక్ అని, ఈ ఇమేజెస్ అన్నీ కూడా షామిష్కా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ తిరిగి ఇవే ఇమేజెస్ మళ్ళీ సర్క్యులేట్ అవుతున్నాయి రకరకాల సైట్స్ అన్నిటిలో కూడా. మేబీ దీన్ని నమ్మాలో లేదా నమ్మకూడదో కూడా అర్థం కాలేదు. మ్యాక్సిమం ఇదే డిజైన్ తోటి మనకి ఎంఐ బ్యాండ్ 5 వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మీరు చూసారంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎంఐ బ్యాండ్ 4లో మనకి డిస్ప్లే అండ్ బ్యాక్ బార్డర్ ఏదైతే ఉందో చాలా పెద్దగా రావడం జరుగుతుంది కదా. సో అలా కాకుండా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ తీసుకొచ్చారు. అంటే దీనివల్ల మనకి డిస్ప్లే సైజ్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో ఇది పెరగడం అయితే జరుగుతుంది. ఇక మధ్యలో సెంటర్ హోమ్ బటన్ ఏదైతే ఉందో ఆ హోమ్ బటన్ వరకు వీళ్ళు బ్లాక్ డాట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని ట్యాప్ చేసి మనం అంటే చూడటానికి ఒక నాచ్ లాగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని ట్యాప్ చేసి మనం హోమ్ లేదా బ్యాక్ స్క్రీన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎంఐ బ్యాండ్ 4తో పోలిస్తే ఇది వచ్చేటప్పటికే డిస్ప్లే సైజ్ పెద్దదిగాను, అండ్ అట్ ది సేమ్ టైం మనకి బ్యాటరీ సైజ్ కూడా మెరుగైన బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేసే విధంగా మన ముందు తీసుకొస్తున్నారంటే ఈసారి గ్లోబల్లీ వీళ్ళు దీంట్లో ఎన్ఎఫ్సీని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ని అఫీషియల్గా మన ఇండియాలో కూడా లాంచ్ చేయడం కోసం. చూద్దాం షామీ ఏం మ్యాజిక్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వీడియోని చూసారన్నట్టయితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ రీసెంట్గా చైనాలో ఐక్యూ నియో 3 మొబైల్ ఫోన్ అనౌన్స్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే మనకి ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్లో బడ్జెట్ మొబైల్ ఫోన్ అనే మనం చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో సుమారుగా వీళ్ళు 27,000 28,000 రూపాయలకు వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు 5G మొబైల్ ఫోన్. ఇక దీన్ని అతి త్వరలో మన ఇండియా కూడా తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి టీజర్స్ అయితే చేస్తున్నారు. లిస్టింగ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రీ ఆర్డర్ సేల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక సెకండ్ ప్రీ ఆర్డర్ సేల్స్ ఏవైతే ఇవి రేపటి నుంచి చైనాలో తీసుకోబోతున్నారు. ఇక దీన్ని ఫస్ట్ ప్రీ ఆర్డర్లో కేవలం 30 నిమిషాల్లో వీళ్ళు వచ్చేటప్పటికే 100 మిలియన్ యువాన్స్ యొక్క బిజినెస్ అయితే చేశారంట. ఇక సెకండ్ ప్రీ ఆర్డర్స్ కోసం మళ్ళీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే దీన్ని ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే సాధారణంగా మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నాం అనుకోండి, 12 months మాత్రం వారంటీని ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్ళు అంటే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 12+ మరొక 6 months అంటే టోటల్ 18 months ఏదైతే ఉందో మీకు వారంటీ దొరకడం అయితే జరుగుతుంది. దీన్ని మేబీ ఇండియాలో ఇదే ఆఫర్తో తీసుకొస్తే ఇది ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇక మీకేమనిపిస్తుంది ఈ ఆఫర్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ అయితే మనం చూసాము. ఆల్రెడీ రీసెంట్గా వీళ్ళు S20 అల్ట్రా సిరీస్తో మన ముందుకు లాంచ్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సక్సెసర్ మోడల్ గెలాక్సీ బడ్స్ ఎక్స్ అనేటువంటి పేరుతో మరొక బడ్స్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఇవి వచ్చేటప్పటికి మనకి కిడ్నీ బీన్స్ షేప్లో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారంట. మేబీ 8GB లేదా 16GBలో వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇయర్ బడ్స్లో మనకి మెమరీ అంటే ఇది టూ గుడ్. ఆల్రెడీ ఇప్పుడు యాపిల్ ఏదైతే ఉందో యాపిల్ ఎయిర్ బడ్స్లో అయితే స్టోరేజ్ ఉండదు. కానీ వాచ్తో మనం పేర్ చేసుకొని ఫోన్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వాచ్ అండ్ బడ్స్ పెట్టుకొని అయితే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఉండేటువంటి స్టోరేజ్ మెమరీ 8GB ఏదైతే ఉందో దీంట్లో మనం స్టోరీస్ లేదన్నట్లయితే ప్రాడ్కాస్ట్ లేదా ఆడియో బుక్స్ లేదా మన మ్యూజిక్ని స్టోర్ చేసుకొని మనం వినొచ్చు. సేమ్ అదే విధమైనటువంటి ప్రిన్సిపల్ని వీళ్ళు ఇందులోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో ఎంత స్టోరేజ్ మెమరీ తెస్తారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మాక్సిమం 8GBతో వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనకి IPX వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటుగా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా తీసుకొని రాబోతున్నారంట. కాకపోతే ప్రైస్ ఎంతలో తెస్తారు అనేది కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ అనేది చాలా హైగా ఉంటాయి కంపేర్ టు అదర్ బడ్జెట్స్ తోటి. అంటే యాపిల్ అంతా కాదనుకోండి, కాకపోతే ఈ సామ్సంగ్ బ్రాండ్కి ఆ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువనే అనిపిస్తూ ఉంటాయి. చూద్దాం ఈసారి ఈ బడ్స్ ఎక్స్లో సామ్సంగ్ ఏం చేయబోతుంది అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో నుంచి. జియోలో ఈరోజు మరొక కంపెనీ పెట్టుబడి పెట్టడం అయితే జరిగింది. రీసెంట్గా ఫేస్బుక్ సుమారుగా వీళ్ళు చూసారన్నట్లయితే 43,000 కోట్లను పెట్టుబడి అయితే పెట్టారు. ఈరోజు సిల్వర్ లేక్ అనేటువంటి ఒక కంపెనీ దీంట్లో అక్షరాల 5,655 కోట్లని ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రీవియస్లీ ఫేస్బుక్ వచ్చేటప్పటికి సుమారుగా 9.99% షేర్ని అయితే పర్చేస్ చేశారు కదా. సో వీళ్ళు వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 1% షేర్ని అయితే వీళ్ళు కొనటం జరిగిందంట. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ వచ్చేటువంటి నెట్వర్కింగ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తామని చెప్పి జియో కంపెనీ వెల్లడించడం అయితే జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తున్నారు అన్నట్లయితే ఫారెన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు నెట్వర్క్స్ని బెటర్గా తేవడంతో పాటు బెటర్ ఛార్జెస్ కూడా మన మీద రుద్దుతారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఈరోజు క్వశ్చన్ కూడా ఇదే, అంటే ఫ్యూచర్లో వీళ్ళు 5G లేదా 4G సర్వీసెస్ ప్లాన్స్ ఏమన్నా హైక్ చేసే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి.
నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి గూగుల్ పిక్సెల్ సంస్థ దగ్గర నుంచి అండి గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ ఫోన్ అంటే లైటర్ వేరియంట్ ఆఫ్ గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కెమెరా స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్గానే మనకి కెమెరా స్పెక్స్ అయితే లీక్ అయినాయి. రేర్ వచ్చేటప్పటికి 12.2 మెగాపిక్సెల్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ అని. కాకపోతే దీనికి సంబంధించినటువంటి కెమెరా స్పెక్స్ ఈరోజు మనకు రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే సోనీ IMX 364 సెన్సార్ని యూస్ చేస్తారంట, విచ్ కమ్స్ విత్ f1.3తో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో మన పిక్సెల్ యొక్క మైక్రాన్ సైజ్ చూసారంటే లోపల ఉన్నటువంటి సెన్సార్ మైక్రాన్ 1.4 మైక్రాన్గా మన ముందుకు రాబోతుందంటే చాలా థిన్ స్లీక్గా మనకు రావడంతో పాటు రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటి సపోర్ట్తో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మనకి HDR సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ ఇది సోనీ IMX 355 సెన్సార్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. దీంట్లో వచ్చేటప్పటికి కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చిందంటే మనందరికీ తెలిసిన స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730 అలాగే 5.8 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్ని మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. ఒక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 3080 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చూసుకొని చూసారంటే అది సుమారుగా $400 యూఎస్లో అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ మీరు చూసారంటే 30,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 30,000 రూపీస్కి 730 అంటే ఒకవేళ మన ఇండియాలో అదే ప్రైస్లో లాంచ్ చేసినా ఇక్కడ ఐక్యూ, రియల్మీ ఇట్లాంటి కంపెనీస్ మనకి బెటర్ ప్రాసెసర్ని అలాగే బెటర్ కెమెరా ఇన్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే గూగుల్ పిక్సెల్ అంత క్వాలిటీ అయితే ఉండదు. ఎవరైతే కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకి పిక్సెల్ ఫోన్స్ అయితే చాలా బాగుంటుంది జరుగుతుంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి మోటోరోలా నుంచి మోటో రేజర్ ఈ మొబైల్ ఫోన్ అయితే మనందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అఫీషియల్గా వీళ్ళు ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ-కామర్స్ వెబ్సైట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇదే మంత్ 7th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారంట. కాకపోతే ఇక్కడ ప్రైస్ అయితే చాలా హెవీ, 1,14,000 రూపాయలు ఏమో తీసుకొచ్చారు. నన్నైతే ఎవరైతే ఆ ఫోల్డింగ్ ఫ్లిప్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. నన్ను అడిగితే ఇది వేస్ట్ ఆ ప్రైస్ ట్యాగ్ అని నేను అంటాను. ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీనికి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.